లేకపోతే చిలకూరుపేటలో ఉన్నటువంటి మాజీ మంత్రి విడదల రజనీ గారు కావచ్చు, ఎవరు కూడా దాన్ని స్పందించలేదు. ఇట్లాంటివన్నీ కూడా కొన్ని బేలతనం అయితే కనపడతా ఉంది. ఏదైనా ఒక అంశాన్ని ఎత్తుకున్నప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ప్రతిపక్షాలకి ఎక్కువ వస్తుంది, ప్రభుత్వానికంటే కూడా. ప్రభుత్వానికంటే ప్రతిపక్షానికి బాధ్యత ఎక్కువ ఉంటుంది. అవును, కంటిన్యూ చేద్దాం సార్. రమేష్ గారు నమస్తే. ప్రసాద్ గారు వెల్కమ్ టు ది డిబేట్ అండి. రమేష్ గారు వాయిస్ తీసుకునే అవకాశం ప్రసాద్ గారు. రమేష్ గారు, ఇప్పుడు నిరసన తెలపడం మీ హక్కు. మనం మాట్లాడుకున్నట్టుగా ప్రజా సమస్యలు తీసుకోవడం ప్రతిపక్షానికి అసలు బాధ్యత. సమస్యలు లేవంటే సమస్యలు ఉన్నాయని అంకమరావు గారు చెప్పుకుంటూ వచ్చారు. మీరు కూడా ఆక్వ రైతుల దగ్గరికి వెళ్ళారు, పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళారు. సరే, ఇష్యూస్ ఏం జరిగినప్పటికీ సమస్య లేవనెత్తే ప్రయత్నం అయితే చేస్తున్నారు, ఇప్పుడు డిఎస్సికి సంబంధించి కూడా. కానీ క్షేత్రస్థాయిలో జరిగే ఈ నిరసనలు అసెంబ్లీకి వచ్చి చేస్తే కనుక అక్కడ ఒక ఆర్డర్లో ఉంటుంది కదా, దాన్ని ఎందుకు విస్మరిస్తున్నారు? ఇప్పుడు నిరసన తెలపడం ప్రతిపక్షాల హక్కు అయినా ఓటేసిన ప్రజలను విస్మరించడం కూడా కరెక్ట్ కాదు కదా. సార్ రాజేష్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న అంకమరావు గారికి, సప్తగిరి ప్రసాద్ గారికి, అలాగే ప్రైమ్ 9 వీక్షకులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి. ఇప్పుడు ఈ రోజున అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాలప్పుడే తెలియజేయడం జరిగింది. ఈ రోజున మాకు ఉన్న అసెంబ్లీ సీట్లలో 175 అసెంబ్లీ సీట్లలో 10% సీట్లు అంటే 17.5 18 సీట్స్ వస్తేనే ప్రతిపక్ష హోదా ఇస్తాం, మేము లేకపోతే ఇవ్వము అని చెప్పి ఏదైతే అధికార పార్టీ వాళ్ళు చెప్తున్నారో, ఈ రోజున మీరు కూటమి కట్టి 3 పార్టీలు కూటమి కట్టి ఉన్నారు. ఇక అసెంబ్లీలో ఉన్నది మేము వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీ మేము ఒక్కళ్ళమే కదా, సో మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, మేము ప్రతిరోజు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల మీద నిలదీస్తాం, పోరాడతామని చెప్పి మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. కానీ ఏ ఒక్క రోజు 26 నెలలు అవుతుంది ఇన్ని అసెంబ్లీ సమావేశాలు జరిగినా సరే ఏ ఒక్క రోజు కూడా ఆ కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఏ రోజు కూడా అంగీకరించిన సందర్భం లేదు. కానీ ఏ డిబేట్ లో చూసినా, లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ ఎవరు ఎప్పుడు మాట్లాడినా సరే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించమనండి, జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీలో మాట్లాడమనండి, అసెంబ్లీలోకి వస్తే ప్రజా సమస్యల మీద అక్కడ చర్చిస్తే ప్రభుత్వం సమాధానం చెప్తుంది. ఈ రకంగా ఆ టాపిక్ ని డైవర్ట్ చేసే విధంగా మాటలు చెప్పి తప్పించుకుంటున్నారు తప్ప, సరే మేము ప్రతిపక్ష హోదా ఇస్తాం, మీరు రండి అసెంబ్లీకి, మీ సంగతి ఏంటో మేము తెలుస్తాం, మా సంగతి ఏంటో, మేము చేసే తప్పులేంటో మీరు తేల్చండి అని చెప్పి దమ్ముగా ధైర్యంగా ప్రతిపక్ష హోదా ఇస్తామని చెప్పే సమాధానం ఈ రోజుకి కూడా కూటమి ప్రభుత్వం చేయలేకపోతుంది. పైపెచ్చు అసెంబ్లీ సమావేశాలు వచ్చినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావట్లేదు, ఆ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటున్నారు. ఈ విధంగా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మీద నెగిటివ్ ప్రచారం చేసే విధంగా అసెంబ్లీ సమావేశాలు వచ్చినప్పుడు మాత్రమే వీళ్ళకి ఈ విషయం గుర్తొస్తుంది. అప్పుడు స్పీకర్ గారు మాట్లాడి రకరకాలుగా ఈ రకంగా నిందలు వేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు తప్ప ఏ రోజు కూడా వాళ్ళు నిజంగా ప్రతిపక్షం అనేది వాళ్ళు ఒక్కళ్ళే ఉన్నారు కదా, మనం వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇద్దాం, ఇప్పుడు నిజంగా ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీలో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే ఆయన తప్పును పొందుండేవాళ్ళు. కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేసే ప్రయత్నం చేయడం అనేది సహేతుకం కాదు అనేది ఇక్కడ వాళ్ళ నిందలు పక్కన పెడితే రమేష్ గారు, ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇచ్చిన ఇవ్వకపోయినా మీరే చెప్తారు, మీరే ఉండదు ప్రతిపక్షం. ఇక్కడ సీట్లు తక్కువచ్చు కానీ మీకు తెలుసు ఓటింగ్ శాతం 40% ఓట్లు వచ్చాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంటుంది ప్రతిపక్షంగా సమస్యలు లేవనెత్తడంలో. అంటే ఏంటి ఇక్కడ మేము సమయం ఇస్తాం, సమయం ఇవ్వట్లేదు అని చెప్పట్లేదు నాకు స్పీకర్ గారు కానీ, లేదా కూటమి నాయకులు కానీ, లేదా కూటమి అధినేతలు కానీ చెప్తున్నారు. సమయం ఇస్తాం, సమయం ఇవ్వకపోతే తప్పు, మీరు రమ్మనండి, వాళ్ళకి ఎంత సమయం ఇస్తాం, ప్రశ్నించమనండి అని అడుగుతున్నారు. ఏంటి వచ్చిన సమస్య ఏంటి? అది ప్రజల్లో వేరేగా వెళ్ళదా? మీరు మండలతోటి మీరు కంపేర్ చేయండి. ఈ రోజు మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు ఎక్కువ మంది ఉన్నారు, మేమే మెజారిటీగా ఉన్నాం. అక్కడ ఉన్న చైర్మన్ గారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తే. అయినా సరే మెజారిటీ ఆఫ్ సభ్యులు మండలిలో మా ఎమ్మెల్సీలు ఉన్నా సరే, ఎంత కొట్లాడుతున్నా సరే ప్రభుత్వం ప్రతిపక్షం యొక్క గొంతు నొక్కే ప్రయత్నం మండలిలో ఏ విధంగా చేస్తుంది అనేది క్లియర్ గా మనం అందరం చూస్తున్నాం. ఈరోజు మాకు అక్కడ 32 మంది ఎమ్మెల్సీలు ఉన్నా సరే ఎన్నో ఇష్యూస్ మీద తీర్మానాలు ఇచ్చి చర్చకు పెట్టండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసినా సరే ప్రభుత్వం అంగీకరించకపోవడంతో చైర్మన్ గారు, మండలి చైర్మన్ ఉన్న కొయ్య మోషన్ రాజు గారు ఆ రోజు శాసన మండలి సమావేశాల్లో చర్చకు అనుమతించలేని పరిస్థితులు, ఎన్నో సంఘటనల మీద, ఎన్నో సమస్యల మీద మనం చూడటం జరిగింది. అంత బలం ఉన్న మండలంలోనే వీళ్ళు సమయం కేటాయించట్లేదు. ఈ రోజున
11 మంది శాసనసభ్యులు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలోకి వెళితే వీళ్ళు సమయం కేటాయిస్తాం, మీరు రండి, మీకు ఎంత సమయం కావాలని అంత సమయం కేటాయిస్తాం అని చెప్పి చెప్పడం అనేది కేవలం హాస్యాస్పదమైన విషయం. అంటే ఎందుకంటే కాదు, నిజంగా వాళ్ళు ఇవ్వలేదు అనుకోండి రమేష్ గారు, ప్రజలు గమనిస్తారు కదా, గతంలో కాదు కదా, ఇప్పుడు అక్కడ ఏం సార్ ఇప్పుడు జరుగుతుందో మండలంలో చూస్తున్నప్పుడు గమనిస్తున్నారు కదా సార్. అదే ప్రజలందరూ చెప్తున్నాండి, కూడా మీకు మండల అది ప్లస్ అవుతుంది కదా, సమావేశాలని ప్లస్ అవుతుంది కదా, కూటమి మోసం చేస్తోంది ఇలా చెప్పి మళ్ళీ వాళ్ళని ఆహ్వానించడం ఎంతవరకు కరెక్ట్ ప్రజలే ఆలోచించుకుంటారు కదా, ఇప్పుడు అదే అడ్వాంటేజ్ అవుతుంది కదా. దానికోసమే ప్రజల్లో ఏ విధంగా వాళ్ళు మాకు ఎంత సమయం ఇస్తున్నారని చెప్పి ప్రజలందరూ కూడా గమనించడం కోసమే మండలంలో ప్రతి ఒక్క ఇష్యూని కూడా మా ఎమ్మెల్సీలు రైజ్ చేస్తున్నారు. అక్కడ సమయం ఇవ్వకపోతే ఎన్నిసార్లు వాకౌట్ చేసి సమయం ఇవ్వట్లేదని చెప్పి ఆ మండలి సమావేశాల్లో బయటకు వచ్చి మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు ప్రెస్ మీట్లు పెట్టిన సందర్భాలను కూడా ఈ రోజున ఈ సమస్య మీద మేము ఈ తీర్మానాలు ఇస్తే ఈ సమస్యను చర్చించాలని చెప్పి మేము అడిగితే ప్రభుత్వం అంగీకరించలేదు. సో దీని మీద మేము ప్రభుత్వాన్ని నిరసన తెలిపి బయటకు రావడం జరిగిందని చెప్పి బయట ప్రెస్ మీట్లలో చెప్పిన సందర్భాలు ఈ 26 నెలల్లో అనేకం. మరి మండలంలో మాకు మెజారిటీ ఉన్నా సరే మేము ఇచ్చిన తీర్మానాలని ప్రభుత్వం బుల్డోజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది. ఎక్కడా కూడా చర్చించే అవకాశాలు ఇవ్వట్లా. మండలంలోనే ఈ విధంగా పరిస్థితి ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా అక్కడ చూస్తున్నారు. మండలంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వట్లేదు. వాళ్ళు నిజంగా శాసనసభకు వెళ్ళినా సరే వాళ్ళు అవకాశం ఇవ్వరు అనేది ప్రజలందరికీ అర్థమవుతుంది. ఈ విధంగా క్లియర్ గా ప్రజలు ఒక ఐడియాకి వచ్చి ఉన్నారు సార్. ప్రజల దగ్గరికి ఏమి ఇబ్బంది ఏమి లేదు. ప్రజలందరూ కూడా అసెంబ్లీలో ఏం జరుగుతుంది, మండలంలో ఏం జరుగుతుంది, అధికార కూటమి పక్ష నాయకులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఏ విధంగా సమాధానాలు చెబుతున్నారు, మండలంలో ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా అవకాశం ఇస్తున్నారు, ఏ విధంగా ప్రజల యొక్క సమస్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండలంలో ప్రస్తావిస్తుంటే అవకాశం మాట్లాడటానికి కూడా అవకాశం ఇవ్వకుండా ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క గొంతును ఏ విధంగా అధికార పక్షం నొక్కుతుంది అనేది ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు సార్. ఖచ్చితంగా 2029 ఎన్నికల్లో వీటన్నిటిని బేరేజ్ వేసుకుని ఖచ్చితంగా అధికార కూటమికి వాళ్ళు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మన